శ్రీ మాముళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. విదేశాలలో ఉన్న వారికి వాట్సాప్ కాల్లో జాతకం చెప్పబడును. గురూజీ రామకృష్ణ శాస్త్రి. సెల్ నంబర్ 9949667583. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మీనరాశి వారికి 14వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు మీరు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. అయితే మీనరాశి వారు ఎలాంటి శుభవార్త రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే ఆ శుభవార్త వల్ల మీకు జరగబోతున్న మేలేంటి, ఈ రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు జరగబోతున్నాయి, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తారు. అయితే వీరు ఒక చిన్న తప్పు వల్ల ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయంగా, అంటే వారి నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నమ్మేసి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అది మంచా చెడా, లేదంటే వారికి నిజంగా అవసరమా లేదా, ఇలాంటి విషయాలు ఏమీ కూడా గమనించకుండా ఈ యొక్క రాశి వారు ప్రతిసారి కూడా అందరికీ సహాయం చేస్తూ మోసపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిదని సూచించడమైనది. అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రేపటి రోజున మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి, అంటే అన్ని విధాలా కూడా మీకు నమ్మకంగా మాటలు చెప్తూ మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారో అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారు. కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్తలు పాటించాలి, చాలా అవసరం. అలాగే మీనరాశి వారు కార్యాచరణ, కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ, ఎవరిని కూడా మోసం చేసే విధంగా కానీ వీరి ప్రవర్తన అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో మీనరాశి వారు ముందే ఉంటారు. అలాగే ఎవరిని కూడా, ఎవరి మనసుని కూడా నొప్పించేటటువంటి పనులైతే ఈ రాశి వారు చేయరు. ఎవరి కూడా ఎటువంటి హాని తలపెట్టేటటువంటి పనులు అస్సలు చేయరు. కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యల నుంచి మీరు ఎలా బయటపడాలి అనే అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వివరం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఎవరైతే రాజకీయ పరంగా, అంటే రాజకీయ నాయకుల్ని కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలను చెప్పుకొని వారికి అర్జీ పెట్టుకోవాలి అనుకునే వారికి 14వ తేదీ శుక్రవారం రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకా వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి కూడా రేపటి రోజున సఖ్యంగా ఉంటుంది. అంతా కూడా బాగుంటుంది. ఈ రాశి వారు ఎక్కువ కష్టపడి తమకు అప్పగించిన పనులు పూర్తి చేస్తారు. అయితే ఈ రాశి వారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి. అయితే ఈ రాశి వారు ఏదైనా పనిని తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీరు మాత్రం పట్టుదలతో, పట్టుబదలని విక్రమార్కుల్లా అస్సలు విడిచిపెట్టకుండా సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీలైతే చక్కగా అధిగమించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మార్చి 14వ తేదీన మంగళవారం వీరి యొక్క దిన ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పని అయితే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే రేపటి రోజున సాయంకాలం లోపు మీకు మంచిగా వినబోతున్నారనే చెప్పాలి. ఈ యొక్క శుభవార్త ఒక స్త్రీ ద్వారా మీకు అయితే వినబోతున్నారు అని చెప్పుకోవాలి. అయితే ఆదాయం పెరగడం గురించి కూడా కావచ్చు, లేదంటే లోన్ విషయం కూడా
మీరు ఏదైనా లోన్ అప్లై చేస్తుంటే లోన్ శాంక్షన్ అయ్యే విషయం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆదాయ మార్గం మీకు దక్కడం కావచ్చు, లేదా వసూలు కాని డబ్బులు వసూలు కావడం కానీ, ఇలాంటి ఏదో ఒక మంచి శుభవార్త అయితే ఆర్థికంగా అభివృద్ధికి సంబంధించి మంచి శుభవార్త అయితే మీరు ఈ 14వ తేదీ సాయంత్రం లోపు తప్పకుండా వినే ఛాన్సెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి. అయితే ఏ సమయంలో అయినా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని అనుకున్నటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృధాగా డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే వృధాగా డబ్బులు ఖర్చు చేసి మరొకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్ని అయితే ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు కోల్పోయినటువంటి ఒక మంచి బంధం ఏదైనా ఉంటే, బంధువుల్లో ఏదైనా కానీ, లేదా మిత్రులు కానీ, లేదంటే ఆప్యాయంగా పలకరించేటటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా కలుసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఆ రిజల్ట్ మీకు దక్కకపోతే ఖచ్చితంగా మీకైతే మంచి శుభవార్త అయితే రేపటి రోజున ఉంటుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోందని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు మీకు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటారు. ఈ విధంగా చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమంతుడిని ఆరాధించుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు. అలాగే ఆర్థిక స్థితి కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒక దాన ధర్మం అయితే చేయండి. ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపటి రోజున నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. నవగ్రహ దర్శనం చేసుకొని చక్కగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి. చక్కగా వెళ్ళేసి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి నువ్వుల నూనెను అలాగే నల్లని వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయాన్ని అందించడం వల్ల శని భగవానుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల ఏదైనా ఆటంకం ఎదురవడం వల్ల మీరు ఏదైనా అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే జీవితంలో మీకు వచ్చేటటువంటి మార్పులు కూడా ఇంతకు ముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అంటారు కదండి, ఆ విధంగా మీకు ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు సైతం పరిష్కారం దిశగా సాగుతాయి, ఒక కొలిక్కి వస్తాయి. ఇందుకోసం చక్కగా నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది. అందులో శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది అంటే చక్కగా మీకైతే మీ గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోతుందండి. మీనరాశి వారికి జరుగుతున్నటువంటి కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా లేకపోయినా, అంటే అనుకున్న రోజుకి టైంకి జరగకపోయి కొన్ని ఇబ్బందులు పెట్టినటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి అనేటటువంటి పరిస్థితి కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఏదో ఒక దైవారాధన చేసుకోవడం వల్ల మనకు మేలు జరుగుతుంది అనుకుంటాం కదా, అలా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం కదా. అందుచేత ఆ దిశగా అయితే మీరు ప్రయత్నం చేయండి. దైవానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా కానీ అది ఏది కూడా వృధాగా పోదండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో చూసారు కదండి, మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల లోపు మీనరాశి వారు ఎటువంటి శుభవార్తను అందుకోబోతున్నారు, మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు చేసుకోవాల్సిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.